హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. బోనాల పండగకి మేమైతే బోనాలు చేసేసినాము. 2 బోనాలు, ఒకటి ఇంట్లో అమ్మవారికి, ఇంకొకటి బయట ఉన్న అమ్మవారికి, గుళ్ళో అనమాట. ఇంకో అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారికి ఇంట్లో ఒక అమ్మవారికి 2 బోనాలు చేసేసాము. ఫస్ట్ అయితే కొన్ని బియ్యం దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్తో అయితే దాంట్లో బియ్యం పోసేసుకున్నాము. అంటే 2 సేమ్ పోసేసాం. ఒకటి పసుపు అన్నము, పచ్చ అన్నం, ఇంకొకటి బెల్లం అన్నం, అదే పరమాన్నం. వాటర్ కూడా పోసేసి, అంటే బియ్యంని కడగకూడదు అనమాట. అమ్మవారికి పెట్టే బియ్యంని కడగకుండా అలానే పెట్టేసేయాలి. అందుకని చెప్పేసి కడగకుండా మనం డైరెక్ట్ అయితే పెట్టేసాము. ఇంకా ఈ ఉడికేలోపు మనం చిన్న వేరే పనులు ఉంటే చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మా వదిన అయితే వచ్చేసారు. బోనం ఉడికింది అయిన తర్వాత, అంటే దాంట్లో అన్నం అయిన తర్వాత చల్లారాక ఇలా మొత్తం పసుపుతో కుంకుమతో మా వదిన అయితే డెకరేట్ చేసేసారు. అమ్మని రెడీ చేస్తారు. మా పెద్ద అత్తయ్య ఈ ఇయర్ వచ్చారనమాట మా ఇంటికి. పండగ టైంలో వచ్చేసారు. ఈవిడ మా పెద్ద అత్తయ్య. పప్పు చారు, మటన్ చేస్తున్నారు. బోనాలు స్పెషల్. బోనాలు అవన్నీ అయిపోయిన తర్వాత అటు కొంచెం వంటలు అయితే అయిపోతున్నాయి. నెక్స్ట్ అయితే ఇంకా వచ్చేసి బోనం అయితే తయారు చేయాలి కదా. ఇంకా వేపాకులు కొమ్మలు కూడా పెట్టేసి, వేపాకు చెట్టు అయితే మా ఇంటి దగ్గర ఉందన్నమాట, ఇంట్లోనే గేట్ బయట. అందుకని చెప్పేసి ఎక్కువ అయితే పెట్టేసుకున్నాము. ఇది పైన బోనం కుండ పైన ఇంకో చెంబు పెట్టాలన్నమాట. అసలు అయితే కుండలలో చేయాలి. కుండలలో చేయకుండా మేమైతే ఇట్లాంటి స్టీల్ వాటిలలో చేసేస్తున్నాము. పైన ఒక చెంబు పెట్టేసి దాంట్లో పచ్చి పులుసు పోస్తారనమాట. చింతపండు పిసికి దాంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసేయాలి. దీంట్లో తలపాయ అన్నీ పెట్టకూడదు అనమాట, ఊరికనే పెట్టేసేయాలి అలానే. దాంట్లోకి కొంచెము ఆకుకూరలు ఏదన్నా ఒకటి, పచ్చకూరలు అలానే చేసి పెట్టేసేయాలి. ఇంకా బోనం అన్నీ రెడీ అయిన తర్వాత బోనాలు 2 బోనాలు తీసేసుకొని అమ్మ గుడి ముందు, అదే ఇంట్లో దేవుళ్ళ ముందు అయితే పెట్టేసి పూజ చేసేసాము. పూజ చేయాలి, ఇంకా అవ్వలేదు. దీపం వెలిగించి పూజ చేసేసాను. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే బోనాలతో చేసుకుంటామండి. మీరు ఎవ్రీ ఇయర్ 2 బోనాలు. ఇలా అన్నీ చేసిన తర్వాత తీసుకెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఒక బోనం అయితే ఇంట్లోనే పెట్టేస్తాము. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా మా వారు కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత బోనాలను తీసుకెళ్తాము. ఇంకా బోన్ అయితే మా వారు ఎత్తుతారనమాట. ఎప్పుడు ఇంట్లో బోనం ఎప్పుడు పెట్టినా మా వారు ఎత్తుతారు పై నాకు. ఈ ఫస్ట్ బోనం అయితే ఇంట్లోనే పెట్టేస్తాము. ఇంట్లో అంటే ఇంట్లోనే కాదు, మరి బయట అని కూడా కాదు, ఇంట్లోనే. అంటే ఇది ఇంట్లో ఒక అమ్మవారు ఉంటారనమాట, అమ్మవారికి పెట్టేస్తాము. గల్లీలోనే పెట్టేసామంట, బయట పెట్టకుండా. ఇలా అమ్మవారికి కొంచెం చిన్నగా రెడీ చేసేసి, పీట వేసి పసుపు కుంకుమ అన్నీ చేసి, కొంచెం పేడ ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మాత రెడీ చేసేసారు కింద. అవి అన్నీ బోనం తెచ్చి పెట్టేశాను. ఇంకా అమ్మవారికి అయితే బోనం పెట్టేసాం కదా. బోనం పెట్టిన తర్వాత కొబ్బరికాయ అన్నీ కొట్టేసి పూజ చేయాలి. అట్లనే కోళ్ళను కూడా తీసుకొచ్చాం అనమాట, 3 కోళ్ళు. ఒక కోడి ఇంట్లోనే కోసేసినాం ఫస్ట్. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కోడిని కోసేస్తాము.
కోడికి అంత చన్నీళ్ళు పోసేసి కోసేస్తే కళ్ళు పోసేసినాము దాని నోట్లో. ఆ కోడిని ఇంట్లో పోయాలి కాబట్టి ఎవరు పోయారు కదా, అందుకని చెప్పేసి మేమే కోసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారికి అక్కడ అయిపోయింది కదా ఇంట్లో. ఇది నెక్స్ట్ ఇంకో అమ్మవారికి ఇంటి వెనకాలే ఒక అమ్మవారు ఉంటారు, మైసమ్మ తల్లి. ఆ అమ్మవారికి అయితే బోనం చేసేసినాము. ఇప్పుడు తీసుకెళ్తాము. ఇంటి వెనకాల ఉంటారనమాట, పక్క గల్లీలోనే. అమ్మవారికి కావాల్సినవి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, నీళ్ళు, ఇంకా కళ్ళు, సాకలు పైనకి కళ్ళు కావాలి కదా, కళ్ళు కూడా అన్నీ మా ఊరిని పట్టుకున్నారు. బోనం కట్ల పెట్టేసుకున్నాను అనమాట. ఇక అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాము. గుడి అయితే మరీ పెద్దగా ఏమి ఉండదు, కొంచెం చిన్నగానే ఉంది. కానీ చిన్నగానే ఉన్నా కూడా బోనాలు అయితే చాలా వస్తాయి. మేము ఎందుకంటే ఇక బోనాలు చాలా అయితే హడావిడిగా ఉంటుంది, తర్వాత జనాలు పెరిగిపోతారని చెప్పేసి తొందరగానే తీసుకెళ్ళినాము. 3 రౌండ్లు తిరిగిన తర్వాత బోనాన్ని అయితే లోపల పెట్టేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసాము. అంటే ఈ బోనాల కల్చర్ కూడా మన ఈ తెలంగాణలో మాత్రమే ఉంటుంది, ఎక్కడా ఉండదన్నమాట. కానీ వచ్చే ఈ బోనాలు చేసే పండగ కూడా ఎక్కడున్నా ఎవరైనా బోనాల పండుగ అయితే ఖచ్చితంగా వస్తారు, చాలా బాగా జరుపుకుంటారు అన్నమాట పండగ. ఇంకా మాకు కూడా చాలా ఇష్టం బోనాలు చేసుకోవడం. ఇక్కడ బోనం అయితే గుడి మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే దించుకుంటారు. దించిన తర్వాత ముందు అమ్మవారి ముందు పోతురాజు, పోతులింగం అంటారు కదా, అక్కడ పెట్టేసి ఇక బోనం కూడా అక్కడ పెట్టేసిన తర్వాత దాంట్లో నుంచి కొంచెం నైవేద్యం తీసి మనం ప్లేట్ అయితే తీసుకెళ్ళాలి, లేకపోతే అక్కడ పెట్టేయచ్చు. అక్కడ తీసి నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర దాంట్లోనే ఆకుకూర ఉంటుంది, దాంట్లోనే పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్లో మేము వెళ్ళే ముందే
మళ్ళీ ఆ కోళ్ళని కోసినాం కదా అక్కడ గుడి దగ్గర కూడా ఒక కోసిన కూర కూడా మళ్ళీ తర్వాత చికెన్ షాప్కి వెళ్ళి కట్ చేసుకొని వచ్చేసారు. ఇక అయిపోయాయి, వంటలు కూడా అయిపోయాయి. మటన్, పప్పుచారు, బగారా రైస్, నెక్స్ట్ వైట్ రైస్, గుడ్లు అన్నీ కూడా రెడీ అయిపోయాయండి. ఇట్లా మా బోనాల రోజైతే గడిచిపోయింది. బోనాలు చేసుకుని అమ్మవార్లకైతే మొక్కైతే తీర్చేసుకున్నాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుంది, ప్లీజ్ ఏమీ అనుకోకండి. ఓకేనా, బాయ్.